మనకి ఇక్కడ సెకండ్ సెమీఫైనల్ సిఎస్సి వర్సెస్ ఈసీ అవుతుందండి. చూడండి బంతి వేస్తున్నారు. రైట్ రైట్, గుడ్ బాల్ సిఎస్సి బౌలింగు, ఈసీ బ్యాటింగు. మంచి బాల్ వేశాడు కుర్రాడు. ఇది సెకండ్ సెమీఫైనల్. ఇందులో గెలిచిన వాళ్ళు ఫైనల్స్ ఆడతారు మెకానికల్ టీంతో. మెకానికల్ ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళిపోయింది. అంత మొత్తం సార్ నెక్స్ట్ బాల్ చూద్దాం ఒకసారి. ఓ పైకి కొట్టాడు. ఓ క్యాచ్ డ్రాప్ అయింది. ఆయన కష్టం, చాలా కష్టం ఉంటుంది. ఇదిగా గేమ్స్ దగ్గరుండి ఆడిస్తున్నారు. మన పెద్దపీడి గారు అక్కడ ఉన్నారు. అలాగే చిన్నపీడి గారు, చలపతి గారు, అలాగే మొత్తం మెకానికల్ ఫ్యాకల్టీ శివశంకర్ గారు, అలాగే మన రమణ గారు. సార్ చెప్పండి, ఇక్కడ మ్యాచ్ ఆల్రెడీ మీ బ్రాంచ్ టీం ఫైనల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రెండు సిఎస్సి ఈసీలో ఎవరు గెలుస్తారు ఫైనల్కి వస్తారు. అలాగే ఈ మ్యాచ్ మీద మీరు మీ ఒపీనియన్ చెప్పండి. రెండు టీంలు బాగానే ఆడుతున్నాయి. ఎవరో ఒకలే కదా సార్ రైట్, అంతే ఎవరు బాగా ఆడతారు గెలుస్తారు. సార్ చెప్పండి శివశంకర్ సార్. బౌలింగ్ ఎవరు బాగా చేస్తాడు గెలుస్తారు. ఎక్సలెంట్ సార్, మంచి పాయింట్ చెప్పారు. బ్యాటింగ్ పిచ్ కాబట్టి స్పిన్లో ఎవరు లీడ్ తీసుకుంటారో వాళ్ళు గ్యారంటీగా విన్ అవుతారు. పవర్ ప్లేలో ఎవరైతే ఎక్కువ వికెట్స్ తీసుకోగలరో వాళ్ళు డామినేట్ చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. చలపతి సార్, మొత్తానికి దగ్గరుండి మీ బ్రాంచ్ టీము అలాగే ఈసీ టీంతో ఆడిస్తారు. చెప్పండి ఎవరు బాగా ఫీల్డింగ్ చేస్తే. రైట్. సో మన శివశంకర్ గారు ఎవరు బౌలింగ్ బాగా చేస్తే వాళ్ళు గెలుస్తారు. ఫీల్డింగ్ అంతే, బౌలింగ్ టీమే వెరీ ఇంపార్టెంట్. అలాగే మాస్టర్ పీడి సార్ చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మరి సిఎస్ అండ్ ఈసీ బోత్ టీమ్స్ ఆడడం జరుగుతుంది. ఇందులో టైం మేనేజ్మెంట్ అంటే స్కోర్ అనేది ప్రతి ఓవర్కి కన్సల్టేట్గా మినిమం చేయగలిగితే స్కోర్ అనేది 100 అబవ్ ఎవరైనా చేయగలిగితే నెక్స్ట్ అనేది వాళ్ళు స్కోర్ అనేది కంట్రోల్ చేసి గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్. సో ఓవరాల్గా ఈ మొత్తం అందరూ చెప్పింది కూడా బౌలింగ్ టీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ మీరు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. బీయింగ్ ఏ సిఎస్సి డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్, నేను ఇక్కడ సిఎస్సికి సపోర్ట్ చేయడానికి వచ్చాను. బట్ అల్టిమేట్లీ ఎయితంలోనే ఆడుతున్నారు కాబట్టి రైట్. అలాగే మన కుర్రాళ్ళు ఒక 2-3 కుర్రాళ్ళు అడుగుదాం. చెప్పండి మీరు ఒపీనియన్స్ ఏంటి? మ్యాచ్ చూస్తున్నారు కదా, మీరంతా ఏ బ్రాంచ్? ఎస్ అమ్మా, వెరీ గుడ్. సో న్యూట్రల్ ఆడియన్స్ అనమాట. అది ఇక్కడ చూద్దాం.